జూలై 18 పొలిటికల్ అరంగేట్రం ఇండైరెక్ట్ గా జరుగుతుందని చెప్పి ఆర్టికల్ వచ్చేసింది. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఎక్కడ అంటీ ముట్టనట్టుగా ఉండి బ్రో ఐ డోంట్ కేర్. నేనే నందమూరి వంశానికి అసలు సిసలైన వారసుడంటే ఎవరు ఇష్టపడతారు? జూనియర్ ఎన్టీఆర్ గారు ఎటుంటే మేము అటు ఉంటాం. సినిమా మైలేజ్ ఇస్ డిఫరెంట్. రామారావు గారి చరిష్మా మళ్ళీ జూనియర్ తో రిపీట్ అవుతుందంటే అది కల్లా. మళ్ళీ రామారావు గారి చరిష్మా మళ్ళీ జూనియర్ తో అండి. ఆ చరిష్మా నెక్స్ట్ ఎన్టీఆర్ కే ఉంది. ఆంధ్రప్రదేశ్ కావాల్సింది ఒక స్టార్డమ్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ సూపర్ స్టార్ ఆయనే. సినిమాల్లో నటించి వేషభాషలు వేసి డాన్స్లు వేసి వస్తే బై గాడ్ గ్రేస్ వి ఆర్ లక్కీ. డెఫినెట్లీ డెలివరీ ఆఫ్ డైలాగ్ చాలా బాగుంటుంది జూనియర్ ఎన్టీఆర్ ది. ಅವರು ನಗುವಿನಲ್ಲಿ ಇದ್ದ ಶ್ರೀಮಂತಿಕೆ ನಾನು ಎಲ್ಲಿ ನೋಡಲ್ಲ. డెలివరీ ఆఫ్ డైలాగ్ వల్లే గెలిచిపోతారా? వెనకబడిన తరగతులు ఇంకా ఓరిని పట్టలేక మీకోసం వచ్చాను. అది కాకుండా దేశ రాష్ట్రం మీద అపరిమితమైన ప్రేమ ఉండాలి. తెలుగుదనం ఉట్టిపడేలాగా స్వాగతం పలికి వెనక్కి పంపించాలని అమ్మల్ని అక్కల్ని కూడా వేడుకుంటున్నాను. సామాజిక సేవలు చేద్దామని ముందుకొచ్చిన జనాలు మాత్రం పిచ్చోళ్ళు కాదు. అదే జూలై 18 పొలిటికల్ అరంగేట్రం ఇండైరెక్ట్ గా జరుగుతుందని చెప్పి ఆర్టికల్ వచ్చేసింది. ఒరే నీ కడుపు మన నాకు అర్థమైంది. వేస్తారా మీలాంటి వాళ్ళందరూ ఓట్లీనికి? చేతుల్లో ఎత్తుకోవడం కాదమ్మా, తల మీద పెట్టుకుంటారు. జస్ట్ బికాస్ పేరు పెట్టుకుంటే ఓట్లు పడిపోతాయి. రావాలి వస్తాడు. మరి లెక్కన బాలకృష్ణ గారు ఎందుకున్నారు? బాలయ్య బాబు గారిది ఏముందన్న, కొత్తిమీర లాంటి తీసి పక్కన పడేస్తారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో చాలా అప్రమత్తంగా ఉన్నారు. అలాగదో జనం మొత్తం రేగిపోద్ది. ఆంధ్రప్రదేశ్ లో ఏ పని లేదన్నట్టు ఉంటారు ఆయన. అదే థియేటర్లో అన్నదానం చేయండి, ఒక కడుపుకు అన్నం పెట్టండి, వాళ్ళు ఆనందిస్తారు. జై జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి అతని పార్టీకి ఓటేస్తారా? ఆయన ఏమన్నా అంటే మటుకి చంపేస్తాం మేము.